హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ముందుగా మీకొక విషయం చెప్పాలండి. ఈరోజు మార్కెట్టు డౌన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే నిఫ్టీలో 23,500 క్రిందనే ఈరోజు కూడా క్లోజ్ అయింది. అదేవిధంగా 23,400 కిందకి కూడా వెళ్ళి సపోర్ట్ అనేది ఇంచుమించుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఒక గత వీడియోలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. ఏమని 22,000 సారీ 23,150 అని మనం మాట్లాడుకున్నాము. ఇంచుమించుగా అది టచ్ చేస్తుందా అన్నంతగా వెళ్ళింది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇది మరలా తిరిగి 23,450 ఆ రేంజ్లో సస్టైన్ అవుతూ క్లోజ్ అయింది. అంటే 23,400 మీదన క్లోజ్ అయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, సార్ ఇది 23,500 మీదన ఉన్నంత వరకు మాత్రమే మార్కెట్ బులిష్గా ఉంటుంది. అదే ఎప్పుడైతే 23,150ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఒక 500 నుంచి 1000 పాయింట్ల దాకా కిందకి పడే అవకాశం ఉందని నేను చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మార్కెట్లు ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్నే సూచిస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే నో ఫియర్, డోంట్ ప్యానిక్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మార్కెట్ సిచ్యువేషన్ అని అంటాను. అంటే దయచేసి భయానికి గురి కాకండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండండి అని అంటాను నేను. భయం లేదు, భయానికి గురి కాకండి. నో ఫియర్, డోంట్ ప్యానిక్ అంటే కంగారు పడకండి, భయం లేదు అని నేను చెప్తున్నాను. మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా ఈ రోజున ఒక 600 పాయింట్ల దాకా కింద పడ్డం అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 52,350 దాకా మార్కెట్లు అనేవి నేను గమనించాను బ్యాంక్ నిఫ్టీలో. కొద్ది కొద్దిగా కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. పంజాబ్ సింధ్ బ్యాంక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా. ఇండస్ఇండ్ బ్యాంక్లో అయితే ఒక చిన్న ఫాల్ట్ అలికేషన్ అనేది ఉందన్నమాట. అందువల్ల ఇది అనేది కాస్త కింద పడ్డం మనం చూస్తున్నాం. అదేవిధంగా అపోలో హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా 2 to 3% అనేవి కిందకి రావడం మనం చూస్తున్నాం. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఇతరత్ర సెక్టార్లు కూడా డౌన్ ట్రెండ్లోనే క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఐటీ సెక్టార్ చూసుకుంటే అరౌండ్ 6% దాకా కింద పడ్డం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ కూడా వేళ్ల బాటలోనే నడుస్తుంది. అంటే ఓవరాల్గా ఈరోజు మనం డౌన్ ట్రెండ్ చూసిన సెక్టార్స్ ఏవేవి? ఐటీ, ఆటోమొబైల్, మెటలు, అదేవిధంగా ఇట్లాంటి కొన్ని ఎఫ్ఎంసీజీ, ఇట్లాంటి కొన్ని సెక్టార్స్ మనం ముఖ్యంగా డౌన్ ట్రెండ్లో నడవడం అనేది మనం చూస్తున్నాం. హాస్పిటల్స్కి సంబంధించిన సెక్టార్స్లో అపోలో హాస్పిటల్ని మనం చూసుకున్నట్లయితే ఇంకా కాస్త కింద పడాలి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ షేర్ ఏదైతే ఉందో అది ఇంకా కాస్త కింద పడాల్సి ఉంది. నిఫ్టీ లెవెల్ కనుక మనం చూసినట్లయితే అరౌండ్ ఒక నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అని అంటే 23,090 దగ్గర ఉంటుంది. 23,090 లేదా 23,000 దగ్గర నేనైతే గ్రేట్ సపోర్ట్ అనేది గమనిస్తాను. 23,150 దాకా వచ్చింది కదా, 150కి దగ్గరగా వచ్చింది కదా నిఫ్టీ ఈరోజు. అయితే అది ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఈ 150 పాయింట్లు కింద పడే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకొక 50 పాయింట్ల కింద పడే అవకాశం అయితే ఉంది.
అట్లీస్ట్ 50 పాయింట్ల కింద పడే అవకాశం అయితే ఉంది. ఇంకొక 10 పాయింట్లు యాడ్ చేసుకుంటే ఒక 60 పాయింట్లు యాడ్ చేసుకున్నాము అంటే 23,090 అక్కడైతే నేను ది గ్రేట్ సపోర్ట్ అనేది చూస్తున్నాను. అదేవిధంగా 23,750 లేదా 23,800 ది గ్రేట్ రెసిస్టెన్స్ అనేది కూడా నేను గమనించడం జరుగుతుంది. అంటే వోల్టాలిటీ ఏంటి, 800 పాయింట్ల వోలటాలిటీ అనేది నడుస్తుంది గత అంటే రాబోయే కొన్ని సెషన్స్లో ఈ వారము లేదా రేపటి వారం మొత్తం మీద నడవబోయే నిఫ్టీ యొక్క జర్నీ ఇది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 52,035 ఆ రేంజ్కి వస్తే మనము ఏదో కాస్త బై సైడ్ చూసుకోవచ్చు. 52,035 దగ్గరకు వస్తే నేను అక్కడైతే బై చేయడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా 53,500 ఆ రేంజ్కి వెళ్తే అక్కడ కొంత స్మాల్ ప్రాఫిట్స్ అనేవి బుక్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఈ 15 పాయింట్లు మనం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ చూసుకుంటున్నాను. రెసిస్టెన్స్ అనేవి ఇక్కడ 53,500 చూసుకుంటున్నాను. ది గ్రేట్ సపోర్ట్ అనేది 52,035 దగ్గర చూసుకుంటున్నాను. ఇది అసలు కుదిరే పని కాదు. బట్ నేనైతే ఇక్కడే చూస్తాను. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నేనైతే బై చేస్తాను. సో ఇకపోతే క్రూడ్ ఆయిల్ కూడా కాస్త పెరుగుదలను సూచిస్తూ ఉన్నాయి. అందువల్ల కూడా మార్కెట్స్ అనేవి కింద పడే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మరొక విషయం ఏంటంటే కొన్ని యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అందువల్ల కూడా మార్కెట్లు అనేవి కింద పడడానికి ఒక అవకాశం ఉంది. సో ఇంకొక 500 నుంచి 1000 పాయింట్ల దాకా నిఫ్టీలోను, ఒక ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే 1000 పాయింట్ల దాకా బ్యాంక్ నిఫ్టీలోను, ఒక 3,000 పాయింట్ల దాకా 3,000 నుంచి 2,000 3,000 మధ్యలో సెన్సెక్స్లోను కిందకి వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది. నేనైతే చూస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇవి. సో ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఏమాత్రము బయింగ్ జోన్కి వచ్చినా అక్కడ మన వాళ్ళు కింద కొన్నటువంటి వాళ్ళందరూ ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా కాలం నుండి రాని లోకి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మన వాళ్ళు బయింగ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నెక్స్ట్ డే అది మూమెంట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ సెల్ చేయడం ద్వారా మళ్ళీ తిరిగి అది కిందకు వచ్చేస్తుంది. అంటే అటు డౌన్ సైడ్ మార్కును క్రాస్ చేయలేకపోతుంది కిందకి, అదేవిధంగా అప్ సైడ్కి జర్నీ చేయలేకపోతుంది. సో మార్కెట్లు అనేవి మనం కొంటున్నటువంటి కాల్స్ పుట్స్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించేస్తూ ఉన్నాయి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా హెవీగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటి వల్లనే మార్కెట్లు అనేవి డ్రాస్టికల్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్ మూమెంట్స్, అబ్నార్మల్ అప్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మనము అరికట్టాలి అంటే కొంతకాలము, నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలము స్తబ్దత పాటించాలి, నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడైతేనే రాబోయే రోజుల్లో మనం కాస్త మార్కెట్లలో లాభాలు సంపాదించగలమండి. దయచేసి ఎవరు కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో ట్రేడ్స్ చేయకండి. బ్యాంక్ నిఫ్టీలో 5-10 రూపాయల కోసం ట్రేడింగ్ చేయకండి. ప్రాణాలు పోయినంత పనులు అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త IPO అనేది రాబోతుందండి. CMR గ్రీన్ ఎనర్జీ అనేది రాబోతుంది. ఇది 70 షేర్స్ వస్తున్నాయండి. 15,000 రూపీస్ ఉండాలి ఒక లాట్కి అప్లై చేయాలి అంటే.
దీని మీద మీకు కావాల్సిన పూర్తి వివరాలు ఏమైనా కావాలి అంటే చివరిలో ఈ వీడియో అంతా విన్న తర్వాత, ఈ వీడియోలో నేను ఏం చెప్పాననేది అన్నీ విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. మిగతా వివరాలు ఏమైనా ఈ వీడియో గురించి కావాలి అని అనుకుంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు ఇది నేను అప్లై చేయమంటున్నానంటే మినిమమ్ 30% గెయిన్స్కి అయితే భయం లేదు. 30% ఆఫ్ గెయిన్స్కి అయితే అస్సలు భయం లేదు. సబ్స్క్రిప్షన్స్ పెద్దగా రావడం లేదు. అప్లై చేస్తే వెంటనే ఈజీగా అలాట్ అయిపోతుందండి. ఇది పెద్దగా సబ్స్క్రిప్షన్స్ అయితే లేవు. సో కాబట్టి మినిమమ్ 20-30% మార్జిన్స్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 10 లాట్స్ అప్లై చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా మీకు కావాలి ఇది అని అనుకుంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని డిమాట్ అకౌంట్స్ ఉన్నా సరే అన్ని డిమాట్ అకౌంట్స్ ద్వారా మీరు అప్లై చేసుకున్నారంటే వచ్చేస్తాయి డౌట్ లేకుండా. సో నెక్స్ట్ ఇంకొకటండి, మీకు ఈ సిఎంఆర్ గ్రీన్ ఎనర్జీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, కొన్ని అల్యూమినియం కావచ్చు, జింక్ కావచ్చు, వీటినన్నింటి యొక్క స్క్రాప్ అంటే ఉపయోగపడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా తిరిగి రీసైక్లింగ్ చేసి ఎవరికైతే వీటిని కావాలో వాళ్ళకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి కస్టమర్స్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ కస్టమర్లు ఎవరు, వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ ఎవరున్నారు, ఇలాంటి అన్ని వివరాలు కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. బట్ కాకపోతే ఈ వీడియోకి అట్లీస్ట్ 10 కామెంట్స్ రావాలి. 10 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వీటి గురించి కంప్లీట్ వీడియో అనేది చేస్తాను. సో నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి, అదేవిధంగా రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా కాదు. నేను చెప్తున్నది ఏదైనా కూడాను ఖచ్చితంగా నా అనుభవానికి సంబంధించినవి మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఏమేమైతే చేయబోతున్నానో అవి మాత్రమే చెప్తున్నాను తప్పితే ఈ వీడియో చూసి మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి మీ యొక్క రీసెర్చ్ అనలిస్టుని తెలుసుకొని, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా మీకు, వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ డిస్కస్ చేసి మీ యొక్క సొంత నిర్ణయం మీద స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లు అనేవి ఎప్పుడూ కూడా అత్యంత ఒడిదుడుకులతో కూడుకుని ఉంటాయి. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ల మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు మీకు అవసరం లేదు అని అనుకున్న డబ్బులను మాత్రమే పెట్టుబడిగా పెట్టండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లుగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లుగా ఉంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లు అనేవి మిమ్మల్ని మోసం చేయవు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సిఎంఆర్ గ్రీన్ ఎనర్జీ అనే ఐపీఓని కూడా అప్లై చేసిన తర్వాత బహుశా అది ఒక 10-20% లాస్లో ఓపెన్ అయినా వెంటనే మీరు లాస్ బుక్ చేయకండి. కొంతకాలం అంటే బహుశా మీరు అప్లై చేసిన లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50% లాస్ ఉంటే కనుక అప్పుడు మాత్రమే మీరు యావరేజ్ చేయండి తప్పితే మీరు 20%కి 30%కి యావరేజ్ చేయకండి దీంట్లో మాత్రం. ఎందుకంటున్నానంటే ఇందులో వీళ్ళ బిజినెస్ గ్రోత్ అనేది అలా ఉంది. సో బహుశా ఇది లాస్ అనేది వచ్చినా కూడా ఇది కేవలం ఒక టెంపరరీ లాస్ మాత్రమే అవుతుంది తప్పితే పర్మనెంట్ లాస్ అయితే కాదు. కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు కాస్త జాగ్రత్తగా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి ఫ్యూచరిస్టిక్ స్టాక్స్ అండి ఇవన్నీ కంప్లీట్గా అంటే 50% తర్వాత మాత్రమే మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఎప్పుడైతే అది మీరు ఇన్వెస్ట్ చేసిన 15,000 కాస్త 45,000 60,000 అవుతుందో అప్పుడు మాత్రమే మీరు కొద్దిగా స్టాక్స్ అనేవి తీసుకోవాలి. సో కాబట్టి ఇట్లాంటివన్నీ మీకు కావాలి అని అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదేనండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయమని అడిగే చివరి వీడియో.
ఇక మీదట నేను వీడియోలు పెడతానే తప్పితే ఎవరిని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయమని నేనైతే అడగనండి. ఎందుకంటే నా సబ్జెక్టు అవసరం ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు నా ఛానల్ ఎలాగో సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు అట్లాంటి ఇబ్బందులేం లేవు. ఇక మీదట నేను ఎవరిని కూడా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది అడగదలుచుకోలేదు. సో నా వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఆశాపురి గోల్డ్ అనేది మీరిప్పుడు కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయండి. సెంకో గోల్డ్ కానీ, ఆశాపురి గోల్డ్ కానీ. సో గోల్డ్ స్టాక్స్ మీద ఒక కన్నైతే వేసి ఉంచండి. ఎందుకంటే మార్కెట్స్ పడుతున్నాయి. మార్కెట్స్ పడేటప్పుడు స్టాక్స్ ఆటోమేటిక్గా కిందకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ గోల్డ్ మేకింగ్ ప్రాసెసింగ్ గోల్డ్ మేకింగ్ ప్రాసెస్ స్టాక్స్ కాబట్టి వీటిని మీరు కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మంచి వర్తబుల్ వెల్త్ క్రియేటర్గా మీరు ఉంటారు కాబట్టి సో అందుకని నేను మీకు ఈ గోల్డ్ స్టాక్స్ అనేవి సజెస్ట్ చేస్తున్నాను. అయితే ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయి, మనం ఎక్కడ కొనుక్కోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. దయచేసి అంతదాకా మీరు ఇంకా ఏమేమి మీ డౌట్స్ ఉన్నాయనేది ఈ ఆశాపురి ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్ ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ స్టాక్స్ మీద మీ డౌట్ ఏంటనేది, అదేవిధంగా సెంకో గోల్డ్ స్టాక్ మీద మీ డౌట్ ఏంటనేది కామెంట్ అయితే చేయండి. మీకు ఈ రెండు స్టాక్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఈ రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.